సాయిరామ్. మనుషుల్లో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. కొంతమంది వాస్తుశాస్త్రాన్ని నమ్ముతారు. కొంతమంది వాస్తు అంటే అబ్బే వాస్తు ఏం లేదండి, మేము బాగానే ఉన్నాం అని ఇలా వాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే నమ్మని వాళ్ళని నమ్మించడం మన ఉద్దేశం కాదు. శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్పాలి. ఎందుకంటే వాస్తు మార్పులు చేసుకొని బాగుపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. శాస్త్రంలో మన ఋషులు మహర్షులు ఎలా చెప్పారో అలానే జరుగుతూ ఉంది కూడా. మనం ఇందులో కొత్తగా కనిపెట్టేది ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది. ఆ ప్రిన్సిపల్స్ ఎలా రాశారో అలాగే జరుగుతుంది. ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి. ప్రాక్టికల్గా అంత డేటా కూడా సేమ్ అంతే ఉంది. సరే, అతను నమ్మట్లేదు, అది వేరే విషయం. ఆల్రెడీ ఆ రోడ్డు గుండా వెళ్ళకూడదు, అక్కడ అన్ని గతుకులు ఉన్నాయని చెప్పారనుకోండి, వెళ్ళొచ్చిన వాళ్ళు కొత్తగా అటు నుంచి వెళ్తున్నాడు, అతను చెప్తే వింటాడా? అవి ఏం లేదని నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అంటే అనుభవంలో అనుభవించి చెప్పిన అతని మాట వింటే బాగుంటుంది. లేదు అంటే మనం కూడా మళ్ళీ అనుభవించాలి. ఆ బావిలో దూకితే రాళ్ళు తగులుతాయి రా బాబు అంటే అవి ఏం లేదండి, దూకితే అక్కడ తగులుతుంది. దూకి తగిలాయి కాబట్టి చెప్పాడు. ఏదైనా అనుభవపూర్వకంగా వస్తుంది. తర్వాత తెలుసుకున్నాడు అనుకోండి, అదొక మెచ్యూరిటీ. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇది ఉందా అని. ఎవరికైనా అనుభవంలోకి వస్తేనే నమ్ముతారు. అంటే ఇంతవరకు మేము బాగానే ఉన్నామండి, వాస్తు పాటించలేదు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదృష్టశాత్ ఒకసారి అలా ఫేట్ అనుకోకుండా వాస్తు ప్రకారంగా ఉంటుంది. అక్కడ ప్లస్ ఆర్ మైనస్ నడుస్తుంది బండి. అంటే ఎవరికి కూడా 100% సుఖంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎంత బాగా వాస్తు ప్రకారంగా కట్టుకున్నా సరౌండింగ్స్లో ఏదో దోషం ఉంటుంది. కొంచెం రోజు ఒక్కలాగా ఉండదు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే అదృష్టం కొద్దిగా అలా ఇల్లు వాళ్ళు వాస్తు చూడకుండా అలా అమరుతుంది. కర్మానుసారంగానే వాస్తు అమరుతుంది అన్నారు. అందుకే దాంతో వాళ్ళు మేము వాస్తు నమ్మని అంటారు. అక్కడ వెళ్ళి చూస్తే అది వాస్తుపరంగా ప్లస్ ఆర్ మైనస్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో చాలా బాధపడుతున్నామండి. ఎంత డబ్బు వచ్చినా సరిపోవట్లేదు. బిజినెస్ చేస్తున్నాం, అసలు ప్రాఫిట్సే రావట్లేదు. రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి. అంటే వాస్తు దోషం అనేది ఉంటుంది ఒకటి. ఉత్తరంలో వాస్తు దోషం అయితే మొత్తం ఉత్తరం అంతా దోషమైంది అనుకోండి, ఆర్థిక సమస్యలతో బాధపడతాం. అనారోగ్య సమస్యలు. ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడింది అనుకో, అంటే తూర్పు ఉత్తరం పశ్చిమ గోడలు ఆ మూల అలా కప్పేసామనుకోండి, ఇంటి లోపల కానీ కాంపౌండ్లో కానీ వాయువ్య మూలను కప్పేస్తే మాత్రం చిన్నగా అప్పుల్లోకి జారిపోతాం. ఉత్తరీశాన్యం తెగిన ఉత్తర వాయువ్యం పెరిగిన ఇదే దోషం. అలా అప్పులు తెస్తూ ఉంటారు, అప్పులు తీసుకొస్తూ ఉంటారు. ఈరోజు బాగుపడతామేమో రేపు బాగుపడతామేమో అని అలా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. చిన్నగా ఉన్న ఆస్తులను అమ్మేస్తూ ఉంటారు. ఈరోజు ఒకటి అమ్మేసాం, తీసుకొచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టాం, అది పోయింది. మళ్ళీ ఇంకొకటి అమ్మేసాం, అది పెట్టాం, అది పోయింది కొన్నాళ్ళకి. ఇలా సైకిల్ స్టార్ట్ అవుద్ది. ఇంకా ఉత్తర వాయువ్య దోషం సవరించేంత వరకు కూడా, ఉత్తర వాయువు నడక కూడా అంతే, ఉత్తర వాయువు వీధిపోటు కూడా అంతే, ఉత్తర వాయువులో గుమ్మం ఉండడం కూడా అంతే.
చిన్నగా మనం రోడ్డుపైకి తీసుకెళ్తుంది. అప్పుల్లో కూరుకుపోతాం, ఆస్తి అంతా పోతుంది, ఆ ఉన్న ఇల్లు కూడా అమ్మేసే పరిస్థితి వస్తుంది, అయినా అప్పులు తీరవు. అలాంటి పరిస్థితికి తీసుకెళ్తుంది చిన్నగా. సో మనం చిన్నగా ఎప్పుడైనా బిజినెస్లో లాస్ అవుతున్నాం అంటే ఇది రెగ్యులర్ కోర్స్. ఒక బిజినెస్ సెటప్ అవ్వాలి అంటే ఇలా బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చే వరకు కొంచెం ఎగుదిగుడుగా ఉంటుంది. కానీ అస్తమానం ఇంకా లాస్ట్లో వెళ్ళిపోతున్నాం మనం అంటే మనం ఒక్కసారి మన ఉత్తర వాయువు ఎలా ఉంది చూసుకోవాలి. ఉత్తర వాయువులో ఏమైనా దోషం ఉందా, కప్పేయబడిందా, ఉత్తరం పెరిగిందా, గేట్ ఉందా లేదా ద్వారం ఉందా, దాంతోపాటు నైరుతిలో ఇంకేమైనా దోషం ఉందా, దాన్ని సవరించుకుంటే అప్పటి నుంచి మనం చిన్నగా అప్పుల్లో నుంచి బయటకు వస్తాం. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని డబ్బులు రావడం మొదలు పెడుతుంది, కొన్ని ఆర్డర్స్ రియలైజేషన్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆర్డర్స్ ఉంటాయి, కొంతమందికి అసలు ఆర్డర్సే రావు, ఇంకా ఆగిపోతాయి. ఎంతో చాలామంది నేను చూశాను, ఉత్తరాయణ దోషం ఉన్న వాళ్ళకి సడన్గా ఆర్డర్స్ ఆగిపోతాయి. అప్పటి వరకు ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఆగిపోతారు. ఎంత ప్రయత్నం చేసినా ఇంకా ఆర్డర్స్ రావు. అసలు వాకిన్స్ ఉండవు షాప్స్కి. ఫ్యాక్టరీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్కి అయితే అసలు ఆర్డర్సే ఉండవు. షాప్స్కి అయితే అసలు వాకిన్సే ఉండవు. మహా వాకిన్స్ ఉన్నా వచ్చి చూసి అలా వెళ్ళిపోతూ ఉంటారు అంతే. సో ఒకరోజు మొత్తం మూత పడిపోతుంది. కాబట్టి మనం చిన్నగా లాస్ట్లోకి వెళ్తున్నామంటే ఒకసారి చెక్ చేసుకుని ఆ దోషాన్ని సవరించుకుంటే మళ్ళీ మనం చిన్నగా వృద్ధిలోకి వస్తాం, లాభాల్లోకి వస్తాం, పరిస్థితి చక్కబడుతుంది. సాయి రక్ష.